స్కందాగ్రజ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. శ్రావణ మాస మహత్యంలో ఏకాదశి వ్రతం గురించి తెలుసుకుందాం. ఏకాదశి వ్రతము శ్రావణ మాస ఉభయ పక్షాలలోనూ కూడా 2 ఏకాదశులు కూడా చాలా విశేషమైనది. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాము. శ్రావణ మాస వ్రత మహత్యం గురించి చెప్పడానికి బ్రహ్మగారికి 4 ముఖములు సరిపోలేదు అని. అంటే అంత గొప్పది, ప్రథమైనది, శ్రేష్టమైనది. అటువంటి శ్రావణ మాసం మహాపాపాలను కూడా నశింపజేసే గొప్ప వ్రతము ఏకాదశి వ్రతము. ఈ వ్రతపాలనకు ముందు రోజైన దశమి నాడే ప్రాతకాలంలో స్నానం చేసి నిత్యకర్మలను నిర్వర్తించుకున్నాక ఏకాదశి వ్రతానికి పెద్దల అనుమతి తీసుకుని జగన్నాథుని అనగా కృష్ణ పరమాత్మని కానీ, వెంకటేశ్వర స్వామిని కానీ, విష్ణువుని కానీ, అలాగే శయనంగా ఉన్న శ్రీ మహావిష్ణువుని కానీ, ఏ రూపంలో అయినా సరే శ్రీ మహావిష్ణువుని షోడశోపచారాలతో పూజించాలి. ఆ తర్వాత పూజించిన తర్వాత ఏకదశ్యాం నిరాహార స్విత్తాహమే పరేహని భోక్ష్యామి పుండరీకాక్ష శరణం మే భవాచ్యుత అని చెప్పి గురువు సన్నిధిలో ఈ నియమాన్ని తీసుకుని ఆ రోజున కామక్రోధాదులు లేకుండా మౌనంగా ఉంటూ కటిక నేలపైన నిద్రించాలి. తర్వాత పరమాత్మకు ప్రభాత వేళలోనే అనగా ఏకాదశి రోజున బ్రాహ్మీ ముహూర్తం నుంచి కూడా ఏ కార్యం చేసినా శ్రీధరనామాన్ని పలుకుతూ ఉండాలి. ఈ వ్రతం చాలా మోక్షప్రదాయమైనది. దశమి, ఏకాదశి, ద్వాదశి 3 కూడా ఎంత గొప్పదంటే పరమాత్మ యొక్క అనుగ్రహం, ఆయన నామాన్ని విడిచిపెట్టకుండా చేసినట్లయితే మనకి ఎల్లవేళలా ఆయన రక్ష ఉంటుంది. కానీ ఈ 3 రోజుల్లోనూ ముఖ్యంగా ఏకాదశి నాడు పాషండులతో మాట్లాడకూడదు, వారిని చూడకూడదు, వారి మాటలు వినకూడదు, కోపం లేని మనస్సుతో ఉండాలి, పంచగవ్య ప్రాసన చేయాలి. అంటే గోమూత్రము, గోవు పెరుగు, గోవు పాలు, గోవు నెయ్యి, గోవు పేడతోటి మిక్స్ అది 5 కూడా కలిపిన తీర్థాన్ని తీసుకోవాలి. తీసుకుని నదీ జలాల్లో స్నానమాచరించాలి, సూర్య నమస్కారాలు చేసుకోవాలి. వారి వర్ణాశ్రమ ధర్మాలను బట్టి శ్రీకృష్ణ పరమాత్మని లేదా శ్రీధరుణ్ణి లేదా విష్ణువుని శరణు పొందాలి. సాయంత్రం పుష్పధూప నైవేద్యాలతో శ్రద్ధాభక్తి పూర్వకంగా విష్ణువుని పూజించాలి. తరువాత విష్ణు ప్రతిమను కూడా స్థాపించి శంఖ చక్ర గదాదులను ధరించడైన దేవాది దేవుణ్ణి ఘనంగా పూజించాలి. శ్రీధర నామ జపం చేయాలి. శ్రీధర ప్రియతామేద్య శ్రియం, ఇది కట్ చేసే శ్రీకరి, ఈ అక్షరాలు కనిపించట్లేదు. శ్రీధరుణ్ణి ప్రార్థన చేయాలి. తర్వాత బ్రాహ్మణునికి భోజనం పెట్టి యథాశక్తిగా దక్షిణ సమర్పించాలి. ఆవుకి గడ్డిని తినిపించాలి. గోపూజ చేసుకోవాలి. బంధుమిత్రులతో కలిసి ద్వాదశి నాడు స్వయంగా భోజనం చేయాలి. శుక్లపక్ష ఏకాదశికి ఏ విధిని ఆచరించారో అలాగే కృష్ణపక్ష ఏకాదశికి కూడా ఆచరించాలి. ఈ రెండిటికి దేవతానామ భేదాన్ని అనుసరించి పూజించాలి. ఏకాదశికి శ్రీధరుణ్ణి పూజించాలి. కృష్ణపక్షంలో ఏకాదశికి జనార్దన పేరుతో వ్రతాన్ని, ఏకాదశి వ్రతాన్ని చేసుకోవాలి అని చెప్తున్నారు. అలాగే పరమేశ్వరుడు సనత్కుమారుడికి చెప్పగా సనత్కుమారుడి ద్వారా సూత మహాముని, సౌనకాది మహర్షులందరికీ కూడా చెప్పడం జరుగుతోంది. ఇది స్కాంద పురాణంలో ఉందని మనం తెలుసుకున్నాం కదా. అలాగే ఓ సనత్కుమార అని చెప్తున్నారు. పరమేశ్వరుడు ద్వాదశి నాడు విష్ణువును ఉద్దేశించి పవిత్రారోపణ వ్రతం ఆచరించాలి. అది వరకు అమ్మవారిని ఉద్దేశించి చేసిన విధంగానే ఇది కూడా చెయ్యాలి. ఈ వ్రతాన్ని ఆచరించడానికి అన్ని వర్ణముల వారు, స్త్రీలైనా పురుషులైనా అర్హులే. కృతయుగంలోనే మణిమయమైన సూత్రాన్ని, త్రేతాయుగంలో బంగారు సూత్రాన్ని, ద్వాపరంలో పట్టు సూత్రాన్ని, కలియుగంలో పత్తితో తయారైన సూత్రాన్ని వాడాలి. ఈ మధ్యకాలంలో అన్ని దేవాలయాల్లోనూ కూడా ఈ ఉత్సవాన్ని చేపడుతున్నారు. చూసారా, నూలు పోగులతోటి, రంగురంగుల నూలు పోగులతోటి చుట్టి వాటితోటి పూజలన్నీ చేస్తున్నారు. ఈ మధ్య ఈ మాసంలో చాలా ఘనంగా చేయబడుతుంది. గుర్తుకు తెచ్చుకోండి అందరూ కూడా.
అన్ని పీఠాల్లో దేవాలయాల్లో కూడా నిర్వహిస్తున్నారు. వెదురు చాపపై ఈ పవిత్రాలను తయారు చేసి వెదురు బుట్టలో పెట్టి శుద్ధమైన వస్త్రాన్ని కప్పి భగవంతుని ముందు పెట్టి పూజించాలి. తర్వాత ఏకాదశి నాడు అధివాసం చేసి ద్వాదశి నాడు ప్రాతకాల పూజ చేసి గంధ దూర్వాల అక్షతలతో పాటుగా పవిత్రాన్ని తీసుకుని ఆ పవిత్రాన్ని అర్పించి మహానైవేద్యం పెట్టి నీరాజనలు ఇవ్వాలి. ఇలాగా భగవదార్పణకి చెయ్యాలి. శ్రీహరికి ప్రీతిగా ఈ పవిత్రారోపణ వ్రతం చేసిన వారు ఇహలోకంలో సుఖాలను అనుభవించి మరణానంతరం వైకుంఠాన్ని పొందుతారు అని చెప్పి ఏకాదశి ద్వాదశి, ఏకాదశి ముందు దశమి తిథుల్లో చేయవలసిన వ్రతం గురించి శ్రావణ మాస మహత్యాన్ని అతి గొప్పగా వివరించారు శ్రీ పరమేశ్వరుడు సనత్ కుమారుడికి. ఆపై సనత్ కుమారుల ద్వారా తెలుసుకున్న సూత మహర్షి సౌనకాది మహర్షులందరికీ తెలియపరిచారు. రేపటి భాగంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి.